ఒకచోట బుక్ లాంచ్ ఈవెంట్ జరుగుతూ ఉంటుంది. తన బుక్లో కథ కోసం ఒక వ్యక్తి చెప్తున్నాడు. అక్కడ ఒక అమ్మాయి స్టేజ్ మీద మాట్లాడుతున్న వ్యక్తిని కన్నీటిని ఆపుకుంటూ చూస్తోంది. అతను ఆరవ్. ఆ అమ్మాయి పేరు మాయ. ఒక బుక్ స్టోర్లో వర్క్ చేసే అమ్మాయి. బుక్ లాంచ్ ఈవెంట్ కోసం ఇన్విటేషన్ వస్తే వచ్చింది. కానీ అక్కడ స్టేజ్ మీద మాట్లాడుతున్న వ్యక్తి ఆరవ్. తనని చూసి కన్నీళ్లు ఆగలేదు మాయకి. చాలా మార్పు వచ్చింది ఆరవ్లో అనుకుంది. ఒక వీధిలో ఉన్న పాత పుస్తకాల దుకాణం. అక్కడికొచ్చాడు ఆరవ్. తనకో కథ ఉంది. కాని పదాలు లేవు. అక్కడే కనబడింది మాయ. ఒక చిరునవ్వుతో మాట్లాడే అమ్మాయి. ఆరవ్ అంటాడు, ఈ పుస్తకం మీరు సిఫార్సు చేస్తారా? మాయా అంటుంది, ఇది నాకు ఎంతో ఇష్టమైన పుస్తకం. మీకు నచ్చుతుంది అనిపిస్తుంది. ఆరవ్ ఎప్పటికప్పుడు వస్తున్నాడు. ఆ రోజు వాళ్ళిద్దరికీ ఏదో మారింది. ఒక కొత్త ఆరంభం మొదలైంది. మాయా అంటుంది, మీరు రైటర్లా కనిపిస్తున్నారు. ఆరవ్ అంటాడు, రాస్తున్నా. కానీ కథ మాత్రం ఇక్కడే మొదలవుతుంది అంటాడు. వాళ్ళిద్దరి మధ్య స్నేహం పెరిగింది. ఎంతో సన్నిహితంగా మాటలాడుకునేవారు. ఆరవ్ అంటే ఏదో తెలియని ఇష్టం మొదలైంది. మాయా ఆరవ్ మాట్లాడినప్పుడల్లా చాలా ఇష్టంగా చూసేది. ఎందుకో తనకి తెలియదు. ఒకరోజు ఆరవ్ రాలేదు. ఇంకొక రోజు కూడా రాలేదు. ఎవరు వచ్చిన శబ్దం వినిపించినా మాయా కనులు ఎప్పుడూ ఆ తలుపు వైపే చూస్తున్నాయి. ఒకరోజు మాయా ఆరవ్ రిటర్న్ చేసిన బుక్ ఓపెన్ చేసి చూస్తున్నప్పుడు ఆ పుస్తకం లోపల ఓ నోట్ దొరికింది. అది ఆరవ్ రాశాడు. మాయా చదువుతూ, వన్ ఐ రైట్ అబౌట్ లవ్, ఐ రైట్ అబౌట్ యూ. ప్రేమ గురించి రాస్తే నీ గురించే రాస్తాను అని రాసి ఉంటుంది. ఆ 4 మాటలు మాయా గుండెను తడిపేశాయి. కొన్ని నెలల తర్వాత మాయా ఓ బుక్ లాంచ్ ఈవెంట్కి వెళ్తుంది. వేదికపై ఉన్నవాడు అదే ఆరవ్. ఆరవ్ స్టేజ్ పైన చెప్తున్నాడు, నేను వెళ్ళిపోయాను. ఎందుకంటే నాకు కథ ఉంది. కానీ దానికి కదలిక ఇచ్చింది ఆమె. ఈ పుస్తకం ఆమె కోసం. ఇది మా కథ. మాయా చూపులో ఆశ్చర్యం ఉంది. కన్నీళ్లు ఉన్నాయి. ప్రేమ ఉంది. బుక్ లాంచ్ ఈవెంట్ అయిపోగానే మాయా రోడ్ మీద నడుచుకుంటూ వెళ్తోంది. వెనుక ఆరవ్ పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. వీధి దీపం కింద ఆరవ్ మాయా దగ్గరికి వస్తాడు. ఆరవ్ అంటాడు, నిజంగా నేనొచ్చాను. నా కథకి ముగింపు కోసం. మాయా అంటుంది, నేను ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నా మన కథకు ఆరంభం కోసం. ఇద్దరూ ఒకరి కళ్లల్లోకి ఒకరు చూస్తూ ఉండిపోతారు.